అందరికీ నమస్కారం అండి. వెండితెర వాకిట్లోకి స్వాగతం. 'హరిహర వీరమల్లు'లో మొదటి పాటైన 'మాట వినాలి' అన్నదొచ్చేసింది. మరి మీరు విన్నారా? నిజానికి 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల్లో ఇలాంటి ఫోక్ సాంగ్స్ కొత్తేమీ గాదని మనకు తెలిసిన విషయమే. ఇందులో మీకు నచ్చింది ఇప్పటిదాకా ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. ఇక 'హరిహర వీరమల్లు'లో కూడా ఈ పాట ఇంకో మంచి ఫోక్ బీట్ దాంతో పాటే సింపుల్‌గా ఒక మంచి సత్యాన్ని మనకు చెప్తున్నారన్నమాట, జీవిత సత్యాన్ని. అదేంటంటే ఎవరైనా మంచి చెప్తే వినాలి, లేకపోతే ఇబ్బందుల్లో పడతావు అని. అబ్బే! ఇది మాకు పాట వినగానే అర్థమైపోయింది అని అంటారా? అక్కడికే వస్తున్నా. మీరు పాట పల్లవిలో మొదటి లైన్ మాత్రమే విని ఆలోచిస్తే ఎలా అండి? మిగిలిన లైన్స్‌లో మంచి మంచి పోలికలతో చాలా ఇంపుగా రాశారు మన పెంచల్ దాస్ గారు. సో, తెలుసుకోవాలండి, పాటలోకి వెళ్ళిపోతే, మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి గురుడా మంచి మాట వినాలి. ఉత్తది గాదు మాట తత్తరపడక, చిత్తములోన చిన్న ఒద్దికుండాలి అంటున్నారు. దీని అర్థం ఏంటంటే, చెప్పిన మాట మంచిదైతే ఆ మాట వినాలి. ఇదేదో పనికొస్తుందో లేదో అని ఆలోచించకు. ఆ ఆలోచనలో కాస్త నిలకడ అంటే స్టెబిలిటీ ఉండాలి అని అంటున్నారనమాట. ఇక్కడ చిత్తము అంటే ఆలోచన అని. నెక్స్ట్ లైన్స్‌లో ఈతమాను ఇల్లు గాదు, తాటిమాను తావు గాదు, తగిలినోడు మొగుడు గాదు, తగరము బంగారము గాదు అంటున్నారు. దీని అర్థం ఏంటంటే ఈతమాను అంటే ఈత పళ్ళిచ్చే ఈ చెట్టు ఉంది కదా! చూడ్డానికి ఇదేదో గుబురుగా అంటే బుషిగా ఉంది కదా అని ఇదే ఇల్లు అని అనరు కదా! అలాగే మనకి కాలవలు దాటడానికి తాటి చెట్లు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లాగ్స్‌లా వేస్తారు కదా! ఒక షార్ట్‌కట్ లాగా. కానీ అదే తోవ అనుకుంటే ఎలా? అది దాటాలన్న మెళుకు ఉండాలి. అంత ఈజీ గాదు. ఒకవేళ బరువు కాయలేక విరిగిపోతే, కాలు జారి పడితే, అందుకే మాట వినాలి. అలాగే తగిలిన ప్రతివాడు మొగుడు కాదు అంటున్నారు. ఇది భలే మంచి పోలిక. మనసుకు నచ్చిన ప్రతివాడు మొగుడైపోతాడా? లేదా పెళ్ళమైపోతుందా చెప్పండి? అలా అనుకోలేం గదా! చివరికి తగరం అంటే మెటల్స్‌లోని టిన్ ఉంటుంది కదా! అది బంగారం గాదు. అంటే డబ్బా రేకుల శబ్దం గట్టిగా చేసినంత మాత్రాన దాని విలువ బంగారంతో సమానం అయిపోదు కదా! అని చెప్తున్నారన్నమాట. అందుకే చెప్పిన మాట వినాలి. ఇక రెండో చరణంలోకి వెళ్తే, అన్నీ నీకే తెలుసనుకోకు. తెలుసుకొని చేస్తేనే, విషయం తెలుసుకుంటేనే అనుకున్నది సాధించగలుగుతావు అని అంటున్నారు. ఆకులేని అడవిలోన అరె మేకలన్నీ మేయవచ్చు. సద్దులేని కోనలోన కొండ జిరియ కూలవచ్చు అని అంటున్నారు. అంటే ఆకులేని అడవిలోన మేకలకి మేత దొరకొచ్చేమో, అంతా ప్రశాంతంగా ఉంది గదా! అని అనుకుంటే పొరపాటే. ఏమో కొండ చర్యలు విరిగి పడవచ్చు. అంటే ల్యాండ్ స్లైడ్ జరగొచ్చు కదా! అని చెప్తున్నారిక్కడ. మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరబోతు తగరబోయి కొండను తాకినట్టు అని అంటున్నారు. దీని అర్థం ఏంటంటే, చెప్పిన మాట వినకుండా పోతే, అసలు విషయం తెలుసుకోకపోతే పొగరబోతు తగరు. తగరు అంటే పొట్టేలనమాట. అదే రామ్ అంటారు గదా! సో, అది వెళ్లి కొండను ఢీకొట్టినట్టు. అంటే అంత పొగరుతో వెళ్తే నీ నెత్తే పగులుతుంది. అందుకే మాట వినాలి. ఎవరైనా మంచి చెప్తే వినాలి అని అంటున్నారు. బావుంది గదా! చెప్పారు గదా! చిన్న పిల్లలకి చెప్పే ఒక పద్యంలాగా పెంచల్ దాస్ గారు చాలా రాశారు గదా! కాకపోతే ఈ అచ్చ తెలుగు ఫోక్ బీట్ లిరిక్స్‌ని తెలుగులో కూడా చూపించుంటే బావుండు. లేదా కనీసం ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటే బావుండు అని అనిపించింది. మరి మీకు కూడా ఇలాంటి ఫోక్ సాంగ్స్ అలాగే తెలుగు భాష మీద అభిమానం ఉందా? అయితే ఈ మాట వినాలి అనే పాట కింద దయచేసి తెలుగు లిరిక్స్ కోసం ఇలా రిక్వెస్ట్ చేస్తూ కామెంట్ చేయమని నాదో చిన్న విన్నపం. అదండి మరి. ఇలాంటి పాటలకి బోలెడన్ని ఎక్స్‌ప్లనేషన్స్ చేస్తుంటాను. ఇంతకు ముందు కూడా చేశాను. అవి కూడా వెళ్లి వినేయండి. త్వరలో మీ ముందుకి ఇంకా మంచి సరికొత్త ప్రోగ్రామ్‌తో రాబోతున్నాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటాను. మీ పుబాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.